చూస్తారు. ఏం చేస్తారు, స్పీకర్ ఏం డెసిషన్ తీసుకుంటారని. దేశంలో పార్లమెంట్ లో గత 2 సార్లు చూశారు కదా, ఏకంగా దేశం అంతా చూసే పార్లమెంట్ లో 47 అంత ముందు వచ్చింది 2014. ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా. కాంగ్రెస్ పక్ష నాయకుడు అప్పుడు మల్లికార్జున ఖర్గే. తర్వాత రెండోసారి అధీర్ రంజన్ చౌదరికి ఇచ్చారు. అప్పుడు కూడా ఏంటది 52, 54, 53 వచ్చినాయి. అప్పుడు కూడా రాలేదు ప్రతిపక్ష హోదా, 54 అనుకుంటా. అప్పుడు 55 రాలేదని ప్రతిపక్ష హోదా ఇవ్వాల. 544 కదా, 54.4 ఒకటి ఎక్స్ట్రా రాలేదని చెప్పేసి ఇవ్వాల. అది చూశారు. రెండోది ఢిల్లీ చూశారు, 60. ఇక్కడేమో ఇచ్చారు. కాబట్టి డిస్క్రిషనరీ పవర్. అవును. ఈ విషయంలో కోర్టును కోరేది ఏంటి వైసీపీ అంటే, స్పీకర్ కి చెప్పండి అంటే ఆ జోక్యం చేసుకుని స్పీకర్ కి ఏమన్నా చెప్తుందా కోర్టు, మాకు సంబంధం లేదంటే? అది జడ్జి గారిని బట్టి ఉంటది. జడ్జి గారు కొంతమంది నోటీసులు ఇస్తున్నారు స్పీకర్ కి, అదే అంటాను. కొంతమంది ఇవ్వట్లేదు. జడ్జి గారు కొంతమంది జడ్జి గారు లేని శాసనసభ వ్యవహారాలు మేము జోక్యం చేసుకోమంటారు. కొంతమంది ఏంటో సమాధానం చెప్పండి అంటారు. అది జడ్జి గారి మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు కూడా పూర్తిగా స్పీకర్ విచక్షణ మీద. అంటే ఫైనల్ గా అయితే కోర్టు ఆదేశించిన నేను ఇవ్వను అంటే అనేది ఏం లేదు, ఎవడేం చేయగలిగింది. ఫైనల్ జగన్మోహన్ రెడ్డి గారి పట్టు వెనక రాజకీయం ఏమన్నా ఉందా? నాకు హోదా కావాలి ఖచ్చితంగా అడగడం వెనక ఏం లేదు. ఇదిగో మేము అడిగాము, ప్రజలు మాకు 40% ఓట్లు ఇచ్చినా కూడా ప్రతిపక్ష హోదా సీట్ల కారణంగా పెట్టి ఇవ్వలేదు, ఇది దుర్మార్గం, అన్యాయం చేశారని చెప్పడం అంతే. ఒక